ఈ అపోలో ఫార్మసీ భారతదేశంలో 5,600 మెడికల్ షాపులు ఉన్నాయి. హెటిరో ఏది మన అపోలో అలాగే ఇవి కూడా దాదాపుగా ఇంచుమించు అంతే ఉన్నాయి. మరి ఈ షాపులు ఎవరివి? ఈ అపోలో ఫార్మసీకి మనం పోతాం, మందులు కొంటాం, ఆయన బిల్లు కొడతాడు, ఇస్తాడు, అది ఏం నడుస్తుంది మోతాదుగా మబ్బుగున్నట్టు అనిపిస్తుంది. కానీ అపోలో ఫార్మసీ ఎవరిదయ్యా? మరి అపోలో ఫార్మసీ మృణాలిని రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డికి సంబంధించినటువంటిది. వీళ్ళది అపోలో ఫార్మసీ. ఈ చెన్నై బేస్డ్గా నడుస్తూ ఉంటుంది ఇక్కడ. ఇది మరి హెటిరో ఎవరిది? పార్థసారథి కానీ గోపాల్ రెడ్డి చూస్తాడు వాళ్ళ బ్రదర్. గోపాల్ రెడ్డి. ఇది తర్వాత మెడ్ప్లస్ ఎవరిది? మధుకర్ రెడ్డి, మధుకర్ రెడ్డి. ఇవి ప్రధానంగా మన రాష్ట్రంలో కనిపించేటువంటి పెద్ద మెడికల్ షాపులు. ఈ మెడికల్ షాపులు ఇవి కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి మన దగ్గర. వేలల్లో ఉంటాయి. మొత్తం 1,10,200 కోట్ల వ్యాపారం కదా. 1,10,000 కోట్లు. దీంట్లో ఈ వ్యాపారంలో 62% వ్యాపారం ఈ మూడే చేస్తాయి. 62% వ్యాపారం ఈ మూడు చేస్తాయి. అంటే దాదాపుగా ఒక 70,000 కోట్ల రూపాయల వ్యాపారం ఈ మూడు కంపెనీలు చేస్తాయి, మూడు మెడికల్ షాపులు చేస్తాయి. మరి ఎవరిది? ఎటుపోతుంది సొమ్మంతా? వీళ్ళకే. మళ్ళా ఫార్మాసిటీ అంటే మందులు తయారు చేసేటువంటి కంపెనీలు వీళ్ళకే ఉంటాయి. వచ్చిన మందులు అమ్మే కంపెనీలు వీళ్ళకే. ఆ మందులు రాసేటువంటి కార్పొరేట్ ఆసుపత్రులు వీళ్ళవే. అర్థం చేసుకోరు బాగా. నేను చెప్పింది మీకు అర్థమైందా బాయ్ సాబ్? సొమ్మంతా ఎక్కడ పోతుందో. స్మాల్ మెడికల్ షాప్స్ అన్నా, మళ్ళీ మెడికల్ షాప్లకు ఆఫర్స్ ఉంటాయి. 10 స్ట్రిప్స్ తీసుకుంటే 2 లేదా 4 లేదా 5 కూడా ఇస్తారట ఉచితంగా. ఫార్మా డైరెక్ట్ ప్రొడక్షన్ అండ్ డైరెక్ట్ మార్కెటింగ్ గివ్ 80% ప్రాఫిట్ అట.